చూడ్డానికి ఇవి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ లాగా ఉన్నాయి. యాక్చువల్గా మా ఇల్లు కొంచెం బేగంపేట ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుందన్నమాట. నేను అలాగే చూస్తూ ఉన్నాను. ఇవి బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాయి అన్నమాట. ల్యాండింగ్ అది క్లియర్గా కనిపించదు, కానీ కాకపోతే ల్యాండ్ అయినా ఫ్లై అయినా కొంచెం మా బిల్డింగ్ మీదకి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎనీ విచ్ వేస్, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మంగళవారము. యాక్చువల్గా ఈరోజు చాలా త్వరగా, ఎప్పటికప్పుడు నేను త్వరగా లేద్దామని అనుకుంటాను, కానీ అసలు ఏంటో ఈ మధ్యన కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి వాకింగ్ చేసేసి టైర్డ్ అయిపోయి పడుకున్న వెంటనే నిద్ర పట్టేసి పొద్దున్నే మేలుకు రాకపోవడము ఇలాంటివి చాలా నడుస్తున్నాయి అన్నమాట. కానీ అన్ని పనులు చేయాలి అని అనుకోవడంలో తప్పేం ఉండదు కదా. అందరి రొటీన్ లాగానే నాకు కూడా రొటీన్లో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు ఇలా అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి సడన్గా పనమ్మాయి రాదు, ఒక్కొక్కసారి మనకే ఒంట్లో బాగోదు, ఒక్కొక్కసారి ఏమీ చేయాలనిపించదు, ఒక్కొక్కసారి అన్నీ చేసేయాలనిపించేస్తుంది. హైబ్రిడ్ అంటే ఎక్కువ ఎక్సైట్మెంట్గా అలా ఉంటుంది, ఒక్కొక్కసారి చాలా డల్గా ఉంటుంది. అలా రకరకాలుగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదండి మనిషికి. నాకు కూడా అలాగే అనమాట. ఈ 1 వీక్ ఎంత అంటే మండే ట్యూస్డే సాటర్డే సండే కూడా చాలా హెక్టిక్గా నడిచింది. అసలు ఈసారి ఏంటో టైమే లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఇంకా ఈరోజు అసలు వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా రాత్రి ఏమీ నానబెట్టలేదు, ఇప్పుడు ఏం చేసుకోవాలి, పుచ్చకాయ ఉంది కదా పుచ్చకాయ కోసైనా, ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చినాయి అనమాట. సడన్గా స్ట్రైక్ అయింది ఏంటి అంటే మొక్కజొన్న గింజలు ఉన్నాయి కదా అని చెప్పి, అందుకనే ఫస్ట్ అయితే అవి తీసేసి బాయిల్ చేయలేదు, స్టీమ్ చేశాను అనమాట. యాక్చువల్గా ఈరోజు నేను ఏం చేశాను తెలుసండి, ఫర్ ద ఫస్ట్ టైం స్టీమ్ చేస్తే కూడా కింద నీళ్ళు ఉన్నా కానీ గిన్నెలో మాడిపోతాయి అని అయితే ఈరోజే తెలిసిందండి నాకు. అది ఎలాగా అంటే నాకు స్మెల్ వస్తుంది, నాకు భయం వేసి అప్పటికి నేను ఏం చేశానంటే కింద పెట్టిన గిన్నె ఉంది కదా అందులో నీళ్ళు తగ్గినాయేమో అని చెప్పి అందులో కొన్ని నీళ్లు పోసి ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఫ్లేమ్ తగ్గించాను అనమాట. ఏమైందంటే నేను కిటికీలు అవి క్లీన్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు మాడు వాసన వస్తుందన్నమాట. ఎవరింట్లో ఏం మాడుతుందా అనుకున్నాను నిజంగా. కాకపోతే అది మా ఇంట్లోనే అని రియలైజ్ అయ్యి అందులో నీళ్లు పోసేసరికి కొంచెం ఒక లేయర్ అని కూడా చెప్పలేను, అక్కడక్కడ కొంచెం మాడుగా నల్లగా అయినాయి అనమాట. యాక్చువల్గా మనము మొక్కజొన్న పొత్తుని మనము పొయ్యి మీద పెట్టి కాల్చుకుంటాం కదా, నుప్పుల మీద కానీ గ్యాస్ మీద కానీ పొయ్యిలో పెట్టి కానీ కాలుస్తాం కదా, అలాగ మాడిస్తే ఎలాగైతే అంటే కాలిస్తే ఎలాగైతే వాసన వస్తుందో ఈ మొక్కజొన్న గింజలు మాడిపోయినప్పుడు కూడా అలాగే వాసన వచ్చినాయండి. సడన్గా రియలైజ్ అయ్యి ఆ తర్వాత కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఏం చేశానంటే ఈ మధ్యన అసలు నేను ఉడకబెట్టేటప్పుడు ఏమీ కూడా ఉప్పు వేయట్లేదు అనమాట. అలాగే ఈరోజు కూడా ఇందులో ఏమీ ఉప్పు వేయలేదు. నేను లక్ష్మిని ఎప్పుడైతే మొక్కజొన్న గింజలు ఒలవమంటానో దానికి ఏమంటారు గడ్డిలాగా ఉంటుంది కదండి, ఆ గడ్డిని కూడా వేసేస్తుంది అనమాట. అందుకే ఒక్కొక్కసారి అసలు నాకు అది మొక్కజొన్న పొత్తులు ఒలిసినా కానీ గింజలు నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. మ్యాక్సిమం తనని అసలు మొక్కజొన్న ఇలాంటివి అసలు ఒలవమని చెప్పకూడదని డిసైడ్ అవుతాను, కానీ మళ్ళీ నాకు టైం సరిపోదులే, ఏదో ఒకటి కొంచెం తీసే అమ్మ అంటే పాపం తీసేస్తుంది. అది దానికి కూడా తెలీదు ఇలాంటివన్నీ వేయకూడదు అని చెప్పి, ఏదో ఇంటెన్షనల్గా ఏం చెయ్యదు కానీ అన్ఇంటెన్షన్గా ఇలాంటివన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈరోజు మొక్కజొన్న గింజల్ని మంచిగా కడిగి స్టీమ్ చేస్తున్నాను అనమాట. అది కూడా ఉప్పు లేకుండా స్టీమ్ చేస్తున్నాను. ఉప్పు అయితే వేయట్లేదు, ఉప్పు ప్లస్ పెప్పర్ పౌడరు ఈ రెండు కూడా నేను ఆఫీస్కి డబ్బాలు తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు కదా. మోరోవర్ నేను ఈ మధ్యన ఓన్లీ ఏమంటారు పింక్ సాల్ట్ని వాడుతున్నాను అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను అసలు ఏమీ తీసుకోకపోవడానికి. ఇంక ఇక్కడ గ్యాస్ అయితే ఆన్ చేశాను కదా, ఇప్పుడు ఇంకా మిగతా పనులన్నీ వెళ్ళి చేసుకోవాలండి. ఇంట్లో పని అయితే ఒక్కటి చేయలేదు. ఫస్ట్ ఇది పొయ్యి మీద పెట్టేస్తే ఇది ఎలాగా సిమ్మిల్లోనే ఉంటుంది కదా అని చెప్పి దాని తర్వాత వెళ్ళి మిగతా పనులు చేసుకుందాంలే అని చెప్పి అనుకుని అది ఫస్ట్ అయితే పెట్టేశాను అనమాట. అది పొయ్యి మీద పెట్టిన తర్వాత బాల్కనీలో మొక్కలు ఉన్నాయి కదండి. యాక్చువల్గా ఇది రాధా మనోహరం చెట్టు అనమాట. అది ఎందుకు ఊడిపోతుందో నాకు అర్థం కాల. అప్పుడు రిలీజ్ అయింది ఏంటి అని అంటే దీనికి ఒక తాడు కట్టాను అనమాట, ఒక కర్రకి. ఇది మంచిగా ఎదిగింది, మళ్ళీ మధ్యలో పాడైపోతుంది, మళ్ళీ మంచిగా ఎదుగుతుంది, మంచిగా చిగురు వస్తుంది, పాడైపోతుంది, ఇంక ఇలా నడుస్తూనే ఉంటుంది అనమాట. పువ్వులు పూయక ఎన్నో ఏళ్ళు అయ్యింది.
మరి అది మొన్నే కదా రీపోర్టింగ్ చేశాను, చూడాలి ఈ ఇయర్ ఏమవుతుంది అనేది. మట్టి మంచిగానే ఉంది, ప్లస్ హెల్తీగా దానికి కూడా మంచిగా కేర్ చేస్తున్నాను, చూడాలి ఏమవుతుందో. ఇంకా అది కట్టాను కదా తాడుతో, అది ఊడిపోయిందనమాట, అందుకని ఇంత రుప్పలాగా కనబడుతుంది. రుప్ప అని నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి. రుప్ప అంటే ఏంటి అని అంటే గజిబిజి గందరగోళం అనమాట. చెట్టుల్ని ఎక్కువ ఆకులతో తెచ్చేస్తే అది రుప్పలాగా అంటారు. కర్లీ హెయిర్ ఇరపోసుకొని తిరిగితే రుప్పలాగా ఏంటా ఇరపోసుకొని తిరగడం అంటారు. అలా మా ఊర్లో ఊత పదాల లెక్క రుప్ప అనేది మీనింగ్ అదనమాట. ఇంకా అన్ని మొక్కలకి అయితే బాల్కనీలో నీళ్లు పోస్తున్నాను. ఈ సమ్మర్లో నిజం చెప్తున్నానండి, మంచిగానే ఒళ్ళొంగింది నాకైతే. ఒంట్లో బాగోనప్పుడు కూడా నేను లెగిసి సమ్మర్ టైంలో నీళ్లు పోసాను అనమాట మొక్కలకి. కొంచెం నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే మొక్కలతో మనం ఉంటే ఎక్కువగా హ్యాపీనెస్ వచ్చేస్తుంది అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇవి గ్రీన్ అంటే పాజిటివ్ అంటే మనం కూడా అలాగే ఉంటాం కదా అనే ఆలోచన వచ్చేస్తుంది అనమాట నాకు. అది పాజిటివ్గా ఉంటే మనం కూడా పాజిటివ్గా ఉంటాం కదా అని ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత పనంతా అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడైతే బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇది వెళ్ళేటప్పుడే లక్ష్మి చూసిందనమాట. ఏంటక్క ఈ మాడిపోయినవి వేసుకోకు, బాగోదు ఆఫీస్లో అని పాపని చెప్పింది తను. కానీ నేను అన్నీ వేసేసాను అనమాట, మాడిపోయినవి మాడనివి అన్ని రకాలు వేసేసాను. నేను డైరెక్ట్ గిన్నెతో వేసేద్దామని అనుకున్నాను, కానీ ఇందులో నీళ్ళు వచ్చినాయి అనమాట. ఇందాక ఎక్సెస్ వాటర్ పోసాను కదా, సరిపోలేదు నీళ్ళు అని చెప్పి ఆ నీళ్ళు కొన్ని ఇందులో పడినాయి. ఇందులోనే ఉప్పు వేసేస్తే సరిపోదును. కాకపోతే ఏంటంటే కొంచెము ఉప్పు ఎక్కువ అయిందనమాట. ఇవాళ నేను పట్టుకెళ్ళాను కదా, నేను ఏం తప్పు చేశానంటే కొంచెం కలుపుదాంలే ఉప్పు అని చెప్పి కొంచెం వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం పెప్పర్ వేసి అలా కలిపాను అనమాట. అందుకని చెప్పేసి బాగా ఉప్పుగా అనిపించినాయి, కానీ పర్వాలేదు. కానీ ఇవి స్టీమ్ చేసిన తర్వాత సైజ్ కూడా చాలా చిన్నగా అయిపోయింది, ఎందుకో తెలీదు. అదే మనం బాయిల్ చేస్తే కనుక చాలా పెద్దగా అయిపోతాయి ఈ మొక్కజొన్న గింజలు. నేను లాస్ట్ టైం ఒకసారి మొక్కజొన్న శనగపిండితో ఒక టేస్టీ కక్లెట్ లాగా చేశాను, ఆ వీడియో చూసారా? ఒకవేళ ఈ కానుక సేల్ అవ్వలేదు అని అంటే అవి చేసేస్తాను నెక్స్ట్ టైం కూడా. ఈ శనగపిండి అని అంటే గుర్తొచ్చిందండి, నేను ఎప్పుడో సున్నిపిండికి ఆడిచ్చాను. అది ప్లస్ ఒక 1 కిలో శనగపప్పు కూడా ఉంది, ఆడిచ్చేసి ఫ్రిడ్జ్లో పెడదాం. ఆడిచ్చడం అంటే పిండి పట్టించడం అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెడదాము అని అంటే అసలు టైమే సెట్ అవ్వట్లేదండి. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయానండి రెడీ అయ్యి. సాయంత్రం త్వరగా వద్దాం అనుకున్నా కానీ రాలేదన్నమాట. ఇంకెలాగా నెక్లెస్ రోడ్ నుంచి వస్తున్నాను కదా అని చెప్పి జనరల్ బజార్కి వెళ్ళాను అనమాట. ఎస్పెషల్లీ జనరల్ బజార్కి ఎందుకు అని అంటే చీర పినీస్లు, ఇవన్నీ చీర పినీస్లేనండి. నాకు అస్సలు ఇక్కడ ఉంటాయనే ఐడియా కూడా లేదు. జస్ట్ ర్యాండమ్గా వెళ్ళి చూద్దాము, అసలు ఇక్కడ ఉంటాయా ఉండవా అనేది తెలుస్తుంది కదా అని చెప్పి వెళ్ళాను అనమాట. అటు ఇటు దిక్కులు చూసుకుంటా నడుస్తానండి నేను. బేసిక్గా నాకు ఎందుకో స్ట్రీట్ షాపింగ్స్ అంటే బాగా ఇష్టము. నేను కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను స్ట్రీట్ షాపింగ్స్ చేసి, కానీ ఇలాంటి కలెక్షన్ అయితే నేను తీయలేదు. డెఫినెట్గా 1 ఫైన్ డే వెళ్ళి మీకు అందరికీ అసలు జనరల్ బజార్లో ఎక్కడ ఏం షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఇవి ప్రైస్ రేంజెస్ అయితే 175, 150, 250, 200, 300, 225 ఇలా డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. ఆ రేటు పెరిగే కొద్దీ స్టోన్ వాల్యూ ఇలాంటివన్నీ మంచిగా ఉన్నాయి అన్నమాట. స్టోన్ చూడడానికి కూడా మంచిగా అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని చూశాను, ఇంకా ఇక్కడే కాకుండా ఇంకా కొన్ని చోట్ల చూశాను. ఆ కొన్ని చోట్ల కొన్ని అలా తీసుకున్నాను అనమాట. అవి ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలోనే యాడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే జనరల్ బజార్ అంటే బేసిక్గా ఇలాంటి చిన్న ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే చెవులీలు కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, నెయిల్ పాలిష్లు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేనైతే దీనికి చీరకు పెట్టుకుందామని తీసుకున్నాను కదా, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇది కొంచెం ఎక్స్పెన్సెస్ అని చెప్పి తీసుకోలేదన్నమాట. ఏం తీసుకున్నానో చూడండి. చీర పిన్స్ చూపించాను కదండి. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నాను జనరల్ బజార్లో అనేది చూపిస్తున్నాను. అసలు దీని గురించి నిన్న వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. 40 రూపీస్, 225, 175 రూపీస్, టోటల్ 440 అంట. ఇది ఒక ప్యాకెట్. ఇది వచ్చేసి దీని మీద ప్రైస్ లేదు, దీని మీద ప్రైజెస్ ఉన్నాయి, ఎంత అయింది అనేది చూపిస్తాను. అలాగే ఇది ఒకటి అన్నమాట.
దీని మీద కూడా రేట్స్ రాయలేదనుకుంటా వాళ్ళు. కానీ జనరల్ బజార్లో బెనిఫిట్ ఏంటంటే ఇలాగా పేపర్ కవర్స్లో ఇచ్చారు వాళ్ళు. ఇది మంచిగా అనిపించింది నాకు. ఈ ప్లాస్టిక్ కవర్స్తో ఏం చేస్తాము అనవసరంగా, టైం వేస్ట్, మనకు అవి ఎక్కడ పాడేలో తెలియదు. ఇవి కుండీల్లో వేసినా కానీ మంచిగా మెల్ట్ అయిపోతాయి కదా, మట్టిలో కలిసిపోతాయి ఈ పేపర్లన్నీ. ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ప్లక్కర్ అండి. నాకైతే బాగా నచ్చింది. ఇది రేటే చాలా ఎక్కువ ఉంది కానీ నచ్చింది కదా అని తీసుకున్నాను. నా జుట్టు చాలా చిన్నది కదా, ఇలా ఉంది, బాగుంది కదా, నాకు నచ్చింది. ఇది 195 175 పడింది. ఇది ఇలా ఉంది. ఇవి పర్ల్స్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి రాళ్ళు, చూసారా క్లియర్గా కనిపిస్తుందా? ఇది 195 175 పడింది. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది. పువ్వులు, ఇవి ఆకులు. ఇది 175. ఇందులో వచ్చేసి 40 రూపీస్, 225 రూపీస్ పడింది కదా. బేసిక్గా నేను జనరల్ బజార్కి నిన్న కూడా వెళ్దాం అనుకున్నాను. ఎందుకు అని అంటే వీటి గురించి అన్నమాట. ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను. చాలా రోజులైంది ఇలాంటి స్టిక్కర్స్ నేను తీసుకోక. ఇది 40 రూపీస్. మీకు నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా, నేను చీర పినీసులు తీసుకున్నాను అని చెప్పి. ఇది వచ్చేసి 175 రూపీస్. నేను 6 చీర పినీస్లు మీషోలో 220 రూపాయలతో తీసుకుంటే, ఇక్కడ ఒక్కొక్కటే నేను ఎంత రేట్ పెట్టి తీసుకున్నానో చూడండి. ఇవి మల్టిపుల్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్, ఇవి వైట్ స్టోన్స్ అన్నమాట. మనము బ్రౌచర్ లాగా కూడా పెట్టుకోవచ్చు, అంటే కొంగు పినీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది ఒక చీర పిన్. ఇది 175 పడింది. ఓకే, ఇంకొకటి వచ్చి దీని ప్రైస్ ఎంత, 225. ఇది గోల్డ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో తీసుకున్నాను. ఎందుకో తెలీదు, నాకు చీర పినీస్లు భలే ఇష్టము. నా దగ్గర నేను నార్మల్ చీర కట్టుకున్నా కానీ మ్యాచింగ్ చీర పిన్ పెట్టుకుంటే ఇప్పటికి కూడా నాకు ఇష్టం ఇలాంటివంటే. ఇదొకటి నాకు ఇది బాగా నచ్చింది. గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ ఉంది చూసారా. ఇది ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ లాగా ఇక్కడ చూసారా, కట్టేసినట్టుంది, కట్టినట్టు ఉంది. ఆకుల్ని కట్టేసినట్టు ఇలా అన్నమాట డిజైన్. ఇది బాగుంది కదా. సో ఇదొకటి. ఇందులో అయితే చాలా స్టఫ్ ఉంది. ఫస్ట్ ఇందులో కూడా ఒక ఆనిముత్యం ఉందన్నమాట, అది చూపిస్తా. ఇది నాకైతే ఈ చీర పినీస్ చాలా బాగా నచ్చింది. ఇది 195 రూపీస్. నేను ఒక 4 years బ్యాక్ అనుకుంటా చిన్న తిరుపతిలో తీసుకున్నాను. ఇలాంటివన్నీ ఓన్లీ 50-75 రూపాయలే. ఇప్పుడు దానికి డబుల్ అయినాయి రేట్లన్నీ. బాగుంది. ఇది కూడా కలర్ పర్ల్స్ లాగా అలా అనిపించింది అనమాట. ఎందుకో నాకు కుషాల్స్లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అలాగా జనరల్ బజార్ సైడ్ వచ్చాను కదా అని చెప్పి ఇంకా జనరల్ బజార్లో తీసుకున్నాను అనమాట. ఎంత బాగుందో ఇదైతే, నాకు బాగా నచ్చింది. ఇది ఇలా పెట్టుకోవాలి,
అయ్యో ఏంటిది, ఎలా తీయాలి? ఇది ఇలా పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చీర పినీసులు 3 కలిపి చూపిస్తాను. 3 రకాల పినీసులు, 3 రకాల స్టోన్స్, 3 రకాల డిజైన్స్ ఇవన్నమాట. నాకైతే బాగా నచ్చాయి. మీకు ఏది నచ్చింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఫస్ట్దైతే ఇది, సెకండ్ వన్ ఇది. ఇలా పెట్టుకున్నా బాగుంటుంది, ఇలా పెట్టుకున్నా బాగుంటుంది. కాకపోతే దీనికి వీడు ఇలాగే పెట్టుకోమని ఇచ్చాడు. ఇలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇంకొకటి వచ్చి ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇదన్నమాట చీర పినీసులు ఇవి. ఇప్పుడు వచ్చి అస్సలైనవి చూపిస్తాను చూడండి. నెయిల్ పెయింట్స్ జ్యూస్వి తీసుకొని వచ్చాను అనమాట. ఈ కలర్ నాకు అసలు వీటికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. ఇది వచ్చేసి లెవెండర్ కలర్, ఇది వచ్చేసి మన ఇది ఉంటుంది కదా నెమలికంఠ రంగు, ఇది వచ్చేసి బ్రౌన్ కలర్, ఇది వచ్చి ఇదేంటో ఇది చాక్లెట్ కలర్, ఇది బ్రౌన్ కలర్ అనుకుంటా, ఇది వైలెట్ కలర్. ఎంత బాగుందో నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. సో ఈ 5 రంగులు నెయిల్ పెయింట్స్ తీసుకున్నాను అనమాట. దాంతోపాటు ఇవి నా చిన్నప్పుడు గోల్డ్ కలర్ పినీస్లు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇది పెట్టుకొని వీటికి చీర పినీస్ ఇలా పెట్టుకోవాలి, అప్పుడు మంచిగా సెట్ అవుతుంది. సో ఇవన్నమాట నేను జనరల్ బజార్లో తీసుకున్నది. వీటిలన్నిటికి ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయలు ఆవ చేసుకుని వచ్చానమాట ఇవాళ. సో అదనమాట, లేట్ అయింది బాగా. ఇంకా టైం ఆల్మోస్ట్ 11:36. 10,105 క్యాలరీస్, స్టెప్స్ 555 క్యాలరీస్. సో ఇంకా టైం అయితే అయిపోయింది, ఓపిక కూడా లేదు. ఇంకొక వీడియోలో కలుస్తానండి, అంతవరకు బాయ్.